మూసీ పునరుజ్జీవం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయన్నారు మంత్రులు. ఏప్రిల్ 15 వరకు ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య పరిష్కరించాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రకృతి వ్యవసాయం, నేనో యూరియా వాడకంపై రైతులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. ప్రపంచానికి అహింస, సత్యం, శాంతి, దయ వంటి మహత్తర విలువలను బోధించిన భగవాన్ మహావీర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భగవాన్ మహావీర్ చూపిన మార్గం, ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. మూసీ పునరుజ్జీవం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయన్నారు డిప్యూటీ సీఎం, మూసీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క. ఏప్రిల్ 15 వరకు మూసీ పునరుజ్జీవంపై మూసీ ఆర్డీసీ జీమెయిల్ ద్వారా ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. సెక్రటేరియట్లో మూసీ పనులపై మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. భట్టి పనుల పురోగతిపై క్షుణ్ణంగా చర్చించారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు వారిని బస్సులకు యజమానులను చేస్తున్నామని చెప్పారు మంత్రులు పొన్నం, సీతక్క. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాల విలువ 10,000 కోట్లు చేరిన సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల్ని తీసుకొని మీరు సక్రమంగా వ్యాపారం చేస్తూ ఆర్థికంగా మీరు నిలబట్టినప్పుడే మేము అనుకున్నటువంటి లక్ష్యం నిజంగా సాకారమైనట్టుగా మేము భావిస్తాం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య పరిష్కరించాలని కోరారు. గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. అత్యవసరంగా అదనంగా ఎల్పీజీ గ్యాస్ ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా వాడకంపై రైతులకు దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పలువురు రైతులు తమ సాగు అనుభవాలను పంచుకున్నారు. రైతు నేస్తం 88వ ఎపిసోడ్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి. మనం భూమిని రక్షించుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి, మన యొక్క కుటుంబంతో పాటు మన రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లేదానికి మా కార్యదర్శి సురేంద్ర మోహన్ గారు, అన్ని హెచ్ఓడీలు అందరూ కూడా చేసేటటువంటి శ్రమని రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అకాల వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తేమ ఉన్న పసుపును కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మేలు రకం పసుపునకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరల ప్రకారం రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. తేమ శాతం, కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. ఏపీ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేయొద్దని నిబంధన ఉన్నా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా గత సర్కారు పట్టించుకోలేదన్నారు. శ్రీశైలం కృష్ణా జలాలను ఏపీ దొంగతనంగా తరలించుకుపోతోందని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం శ్రీశైలంలో నీటి దోపిడీని పట్టించుకోలేదని విమర్శించారు. ఫ్యూచర్లో, భవిష్యత్తులో 100% కృష్ణా నదీ జలాలపైన కేసీఆర్, హరీష్ రావు 2,299 సంతకాలు చేసి చెల్లుబాటు కాదు. సో మా హక్కులను కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు ఎల్లుండి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. గ్రామ స్థాయిలో అభివృద్ధి, అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేయడం, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యాచరణ నిర్వహిస్తామన్నారు.
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు పనులను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే నెల 11న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పూలే విగ్రహాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందన్నారు.